నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గోరేటి రమేష్ గారు ఉన్నారు. ఏదైతే వర్గీకరణ అంశం పైన ఒకవైపు మాదిగలు ఖచ్చితంగా మేము విడిపోతాం, మాకు మాలలతో పొత్తే అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటే ఆ వర్గీకరణకు మద్దతుగా కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రస్తుతం రమేష్ అన్న కూడా ఒక పాట పాడిండు. ఒకసారి ఫస్ట్ ఆ పాటతో రమేష్ అన్నని పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, వర్గీకరణ పైన ఇప్పుడే పాట పాడిన ఒకటి, ఆ పాట ఒకసారి వినిపియండి అన్న. తప్పకుండా అన్న, ఖచ్చితంగా. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ నిజంగానే రాజ్యాంగబద్ధమైంది అయితే 30 ఏళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. భారత రాజ్యాంగ ప్రకారం దేశవ్యాప్తంగా 341 ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారం అమెండ్మెంట్ జరిగిన తర్వాతనే వర్గీకరణ అమలవుతుంది అనేది ఉషమేరా కమిషన్ కూడా స్పష్టం చేసింది. కాబట్టి రాజ్యాంగం వ్యతిరేకంగా ఎవరైతే వర్గీకరణ కావాలని అడుగుతున్నారో వాళ్ళకు మద్దతుదారులుగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, బీసీ కళాకారులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా కావచ్చు, మీకు నిజంగా రాజ్యాంగబద్ధమైంది అని అనిపిస్తే రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ ఎట్లా జరగాలో మీరు పాటలు పాడండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మందకృష్ణ చేసినటువంటి 30 ఏళ్ల పోరాటాన్ని, త్యాగాన్ని మీరు కీర్తించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక కులం వెనుకబాటుకు ఒక కులమే కారణం అని చూపిస్తూ మాలల్ని కార్నర్లో నెట్టి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోనిక మేము ఇక్కడ సిద్ధంగా లేవనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఓకే. అందుకనే రాజ్యాంగబద్ధం ఎట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ, దొడ్డిదారి గుంటబోయి దొంగ తీర్పు తెచ్చుకొని సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుకుంటే రాజ్యాంగబద్ధం ఎట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. అంబేద్కర్ ఇచ్చినట్టి హక్కులన్నీ మెక్కుకుంటా జగ్జీవను వారసులని జబ్బలెన్నో జరుసుకుంటూ మనువాదుల చెంతజేరి మాలలపై విషం జిమ్మి మందబలం ఉందనుకొని నోరును వారేస్తుండ్రు. 30 ఏండ్ల పోరాటం చేసింది ఏముంది, మాల మాదిగల మధ్యన సిచ్చు పెట్టి కూసుంది. జాతిని తాకట్టు పెట్టి సీట్ల కొరకు ఓటు నమ్మి మనువాదుల కాళ్ళు మొక్కి మన మధ్యల సిచ్చు పెట్టే రాజ్యాంగబద్ధం ఎట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. ఇది మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. ఓకేనా, రాజ్యాంగబద్ధంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ఆధీనంలో నడుస్తూ ఉందా, లేదంటే వాళ్ళ రాజకీయ ఆధీనంలో నడుస్తుంది అనుకోవచ్చా? భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది నాట్ సుప్రీం. ఓకే. ఈ దేశానికి సుప్రీం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఎట్లయితే ఏర్పడ్డదో ఈ దేశంలో జరిగే ప్రతి అమెండ్మెంట్కు పార్లమెంటు ద్వారా జరిగితేనే అది రాజ్యాంగబద్ధమైంది. ఓకే. ఇక్కడ పార్లమెంట్లో వేస్తే దేశమంతటా వేయాల్సి వస్తుంది. రాష్ట్రాల వారిగా ఒక రాష్ట్రంలో ఇక్కడ బీసీ అయిన వాళ్ళు ఇంకో దగ్గర ఎస్సీ అవుతా ఉన్నారు, ఒక దగ్గర ఎస్సీ ఉన్న వాళ్ళు ఇంకో దగ్గర ఎస్టీ అవుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో సుప్రీంకోర్టు వచ్చి వేయట్లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తా ఉంది కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ వర్గీకరణ చేస్తే ఇప్పుడు యూపీఎస్సీలో ఎవరు చేయాలి? యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ రిజర్వేషన్ ఎవరు చేయాలి? రాష్ట్రాల ఆధీనంలో ఉంటుందా? ఉండదు. ఇప్పుడు గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ నీకు రాష్ట్రాల ఆధీనంలో ఉంటుంది. మరి గ్రూప్ 1 యూపీఎస్సీ సర్వీస్ ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి కదా. కేంద్రం చేయకుండా వాళ్ళు తప్పించుకొని ఏదో సాట్ల తవుడు పోసి కుక్కలకు తాకలాడ పెట్టినట్టు ఇలా బీజేపీ ఇటు కాంగ్రెస్ వీళ్ళిద్దరు కలిసి మాలమాదిగా మధ్యలో పంచాయతీ పెట్టి ఈ సినిమా అంతా బాగోతాన్ని చూస్తున్నారు. ఓకే. ఇలా రాజ్యాంగబద్ధంగా కాదు ఇది, ఇలా వర్గీకరణ జరగని అది కొట్టేయబడుతుంది కదా, మరి మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం? అడ్డుకోనిక మేమెవరు, తీసుకోనిక వాళ్ళెవరు? చేయాల్సింది రాజ్యాంగం, అసలు ఇయ్యాల్సింది రాజ్యాంగం, అసలు చేయాల్సింది పాలకులు, ప్రభుత్వాలు. మధ్యలో మాలెవరు, మాదిగెవరు? ఇచ్చి అసలు ఇవ్వడానికి మేమెవరం, తీసుకోవడానికి వాళ్ళెవరు? పాలకులు చేయాల్సిన పని చేయకుండా ఈ 2 కులాల మధ్యలో విచ్ఛిన్నం చేసి వీళ్ళిద్దరి మధ్యలో తాకలాట పెట్టి వాళ్ళు సినిమా చూస్తున్నారు. ఇక్కడ మాలలు అడ్డుకోవడానికి మాలలు ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా మాలల చేతులు ఉందా? దేశం మొత్తం మాలల చేతులు ఉందా? మాదిగలు తీసుకోవడానికైనా మాలలు ఇవ్వడానికైనా ఇక్కడ ఎవరెవరు లేరు. ఇవ్వాల్సింది, తీసుకోవాల్సింది, చేయాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఓకే. ఒకవేళ రాజ్యాంగ ఏదైతే వర్గీకరణ జరిగితే నిలవదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, నిలుస్తుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. కానీ అయినాక నిలుస్తుంది నిలవద కోర్టులు చూసుకుంటూ ఉంటాయి, రాజకీయాలు చూసుకుంటూ ఉంటాయి కదా. ఇలా ఖచ్చితంగా అది కానే కాదని చెప్పేసి మీరు అరవాల్సిన అవసరం ఏముంది, చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఎస్పెషల్లీ డాటా లేకుండా, ఎస్పెషల్లీ డాటా కులగణన 1931 తర్వాత ఈ దేశంలో సెన్సెస్ జరగలేదు. ఓకే. మీరు ఏ బేస్ చేసుకొని ఇలా మీరు ఎక్కువ ఉన్నాం, మేము తక్కువ ఉన్నాం, మీరు దొబ్బి తిన్నారు, ఏ రకంగా మాట్లాడతారు? మీరు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఎవిడెన్స్ చూపించాల్సింది ప్రభుత్వాలు కదా.
నువ్వు కేంద్ర ఎస్సీ కమిషన్ అప్రోచ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా డాటా చేసినా కానీ ఇలా బయట పెట్టడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కదా. ఇది అంతా బయట పెట్టాల్సింది కేంద్రం పెట్టాలి. కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ పెట్టాలి. ఇలా ఒక మెజార్టీ ఉన్నటువంటి ఒక కులము మైనార్టీ కులం మీద ప్రభావం చూపిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ 341 ఆర్టికల్ పెట్టింది కదా ఫస్టే. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వాల మీద మెజార్టీ కులం కూడా ప్రభావం చూపిస్తుంది కదా. అట్లాంటప్పుడు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది కదా తక్కువ కులంలో. కాబట్టి ఎస్సీ కమిషన్ అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ద్వారానే ఈ సెన్సస్ జరగాలనేది రాజ్యాంగం చెప్పేది. అది నువ్వు చెప్పేది కాదు. ఈ దేశంలో చదువుకున్న ప్రతి భారత పౌరునికి తెలిసినటువంటి అంశం అది. అవును. ఓకే, ఇక్కడ సింహ గర్జన అని పెట్టుకోరు గతంలో. ఆ సింహ గర్జనలో ఆ రోజు మందకృష్ణ పేరు తీసుకురాకపోతే ఈ గొడవలన్నీ ఉండకపోతుండే, రాష్ట్రంలో ఈ అల్లర్లే ఉండకపోతుండే. ఇలా మాలా వర్సెస్ మాదిగా అనే కారణం తీసింది మీరే, దారి తీసింది అని చెప్తా ఉన్నారు. గత 30 ఏళ్ళకెళ్ళి పోరాటం చేసింది వాళ్ళే కానీ మాలలో ఇప్పుడు నాకు 37 ఏళ్ళు. 30 ఏళ్ళ పోరాటంలో ఏ రోజు కూడా మీరు బయటకు రాలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాలను మనువాదులు అన్న తర్వాత బయటకు వచ్చినాం. ఓకే, మాలను మనువాదులం అని చెప్పేసి అన్నాను. అడ్డుకోనికి మేమెవరం మనువాదులనడానికి? కేవలం దాన్ని కుట్ర చేసే వాళ్ళని అన్నాడు. మిగతా వాళ్ళకి ఏం బాధ అయింది? మిగతా వాళ్ళకి బాధ అయింది. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉండి మనువాదుల సంఖ్యనెక్కింది. ఆయన మమ్మల్ని మనువాదులు ఎట్లా అంటాడు? ఓకే, సాటి కులాన్ని పట్టుకొని ఒక కులం వెనకబడతానికి ఒక కులం కారణమా మీకు తెలిసి? కానప్పుడు ఒక కులాన్ని కారణం ఎట్లా ఉపయోగపడతారు? మీరు ఎట్లా దీన్ని యాడ్ చేస్తారు అంటున్నా. అనడానికి మీ దగ్గర ఏమున్నది? మీ దగ్గర ఏమైనా సైంటిఫిక్ డాటా ఉంటే ఆధారాలు చూపించి ప్రభుత్వం చూపించాల్సిన లెక్కలు నువ్వేమో అసలు చెప్పనీకే. ఓకే, ప్రభుత్వం దగ్గరికి పోనుండ్రి మనవాదులు అన్నప్పుడు ఎట్లా అంటారు, ఏ డాటా ప్రకారం అన్నారని చెప్పేసి దాని మీద చర్చ చేస్తే బాగుంటుండే. కానీ సింహగర్జనలో మందకృష్ణ మాదిగని పండబెట్టి దొక్కుతామని చెప్పేసి ఈ మాటలే ఇదంతా గొడవకు దారి తీస్తూ ఉన్నాయి. సింహగర్జన అనేది గత 30 ఏళ్ల తర్వాత మేము పెట్టుకున్నటువంటి కేవలం మాలలు యూనిటీ కావడం కోసం, మాలలు చైతన్యం కావడం కోసం పెట్టుకున్న సభ మాత్రమే. గత 30 ఏళ్ళకెళ్ళి వాళ్ళు ధర్మ యుద్ధాలు పెట్టుకున్నారు, కురుక్షేత్ర యుద్ధాలు పెట్టుకున్నారు, అన్ని యుద్ధాలు పెట్టుకున్నారు. ఈ దేశంలో రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి ఒక కులం మీటింగ్ పెడితే ఒక కులం మీటింగ్ ఎట్లా వస్తాడండి? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఎట్లా వస్తాడు ఒక కులానికి? అంటే మాలలకు అన్యాయం చేస్తూ వ్యతిరేకించలేరు ఎవరు? మీరు అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేరు? అప్పటికెళ్ళి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈయన ఎప్పుడైతే వర్గీకరణ అంశం తెర మీద తెచ్చిండో, మాలలు మనువాదులని దొబ్బి తింటున్నారు అని ఇవన్నీ మాటలు ఎప్పుడైతే అంటారో అప్పటికెళ్ళి మేము అసలు మీరు పిడికెళ్ళే లేరన్నారు. అసలు ఈ సమాజంలో అసలు మాలలే లేరన్నారు. అట్లాంటప్పుడు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము పెట్టుకున్నాం. దాంట్లో తప్పే ఉంది? మీరు 30 ఏళ్ళకెళ్ళి పెట్టుకున్నారు, మేము పెట్టుకుంటే తప్పే ఉంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీ ఆలోచన ఏముంది అంటే బీసీలు మద్దతుగా వస్తూ ఉన్నారు, మేధావులను మద్దతు తెలుసుకుంటా ఉన్నారు, వాళ్ళు అనేక మంది మద్దతు తెలుసుకుంటా ఉన్నారు. కానీ మద్దతు తెలిపిన వాళ్ళ మీద కూడా మీరు కొన్ని మాటలు అంటా ఉన్నారు. దానికి గల కారణం ఏంది? మద్దతు తెలపడం తప్పంటారు? ఇక్కడ మద్దతు తెలపడం మేము తప్పంటలేము, మళ్ళా కూడా క్లియర్ గా చెప్తున్నాం. మద్దతు తెలపడం మేము తప్పండి. మీకు రాజ్యాంగబద్ధమే అనిపిస్తే, రాజ్యాంగబద్ధమే మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ రకంగానే మాట్లాడండి. వర్గీకరణ అంశం తెర మీద ఉంది కాబట్టి వర్గీకరణ గురించే మాట్లాడండి. మందకృష్ణ పోరాటం గురించి చెప్పాలనుకున్నప్పుడు పోరాటం గురించే చెప్పండి. ఆయన త్యాగాన్ని కీర్తించాలనుకున్నప్పుడు త్యాగాన్ని కీర్తించండి. కానీ సాటి కులాన్ని ద్వేషిస్తూ సామాజిక స్మగ్లర్లని, సామాజిక దోపిడిదారులని అనడానికి ఎవడిచ్చిన నీకు రైటు? సామాజిక వెలివేతకు అసలు నువ్వెవడు నన్ను వెలివేయడానికి? ఓకే, ఇప్పుడు సామాజిక వెలివేతకు నన్ను వెలివేయడానికి అసలు ఎవడు నువ్వు అంటున్నా? ఓకే, నువ్వు దాన్ని కీర్తించు. వర్గీకరణ ఎట్లా జరగాలో చెప్పు. ఒకవేళ వర్గీకరణ జరిగితే ఎట్లా లాభం ఉంటుంది చెప్పు, ఎట్లా నష్టం ఉంటుంది చెప్పు. నువ్వు సలహాలు సూచనలు దానికి మేము తప్పండలేము. కానీ ఒక కులాన్ని కారణం చేసి మాట్లాడడం ఏంది? ఓకే, వాళ్ళు క్లియర్ గా అంటే మీరు విఠల్ పైన దాడి చేసే ప్రయత్నం చేసిన మాటలు దాడి చేస్తా ఉన్నారు. విఠల్ ఏమంటా ఉన్నాడు, నేను కులం పేరు పెట్టి దూషించలేదు, అక్కడ కేవలం వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళని అన్నప్పుడు మాలలకు ఎందుకు కోపం వస్తా ఉందని చెప్పేసి. మాలలు సామాజిక స్మగ్లర్లు అని క్లియర్ గా అన్నాడు. అది మీ టీవీలో కూడా ఉంది. ఓకే, మాలలు సామాజిక స్మగ్లర్లు, దోపిడీదారులు అన్నాడు. మేము దోచుకున్న ఏందో ఫస్ట్ నువ్వు లెక్క బయట పెట్టు. ఆ క్లిప్ చూపిమంటా ఉన్నాను. నేను మాలల పేరు అంశం తీసినట్లయితే పెట్టిరు కదా, ప్రపంచం అంతా చూసింది కదా, నేను చూపించేది. ఓకే, దోపిడి ఎవరైతే వర్గీకరణ అడ్డుకునే వాళ్ళని దోపిడిదారులు అన్నాడు తప్ప ఆయన వర్గీకరణ మేము అడ్డుకోనికి మేవరం అండి. మేము కేవలం రాజ్యాంగ రక్షణ కోసం మాత్రమే పనిచేస్తున్నాం ఇక్కడ. ఓకే, రాజ్యాంగం విచ్ఛిన్నం అవుతుంది అనే కాన్సెప్ట్ మీద మాత్రమే మేము పనిచేస్తున్నాం తప్ప వర్గీకరణ అడ్డుకోనికి మేవరం. ఓకే అన్న, రాజ్యాంగం అందరూ పీడిత కులాలే, మీ మాల కావచ్చు, మాది కావచ్చు, మిగతా 57 కులాలు కూడా. మరి మీరే ఎందుకు ఈ కుజుండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే పరిస్థితులు ఎందుకు లేవు? ఆయన 30 ఏళ్ళకి ఎందుకు వేయలేదు ఆ ప్రయత్నం? మరి ఓకే, 30 ఏళ్ళకి ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నా. గతంలో మాల మేధావులు కావచ్చు, మాల పెద్దలు, అటు మాదిగ పెద్దలు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉంటామని చెప్పలేదు. రాజ్యాంగబద్ధంగా జరిగే వర్గీకరణకు అందరు మద్దతు అని గతంలో గద్దరన్న పెట్టిండు, గోరటెంకన్న పెట్టిండు, కలేకూరు ప్రసాద్ పెట్టి అందరూ పెట్టి సంతకాలు. వాళ్ళ కింద మేము బచ్చగాలం. ఇప్పుడు వర్గీకరణకు అందరు మద్దతే అంటున్నాం, కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నాం. మరి గోరటెంకన్న ఎందుకు ఇప్పటిదాకా బయటకు రాలేదు? మరి గోరటెంకన్న ఎందుకు బయట రాలేదు? మీరు పోయి అడగాలి, నేనేం చెప్తా దానికి. ఓకే, అంటే మీ కులస్తుడే గతంలో
గతంలో పెద్దగా వ్యవహరించిండు. అగ్రిమెంట్ ఇష్యూ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు బయటకు వస్తలేరు మాలలో? ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అదే, ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. రాజ్యాంగబద్ధంగా జరిగే వర్గీకరణకు మేము మద్దతు అని గతంలో గద్దరన్న పెట్టిండు, జయరాజన్న పెట్టిండు, కలేకూరు ప్రసాద్ పెట్టిండు, గోర టెంకాన పెట్టిండు, అందరు పెట్టిరు. అప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎవరు వాట వాళ్ళు తీసుకోనికి అదే అది కాదు, ఇదే ఇది లేదు. తీసుకోనికి మేమెవరో, ఇచ్చుకోనికి వాళ్ళెవరు. చేయాల్సింది పాలకులు, ప్రభుత్వాలు. వాళ్ళు చేయకుండా మా మధ్యలో తాకలాట పెట్టి ఇదంతా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్నాయి నాటకం. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ ఎటువైపు నుండి ఉంది? మాలల వైపు నుండా? కాంగ్రెస్ మాలలు కాంగ్రెస్ లో ఎక్కువ శాతం ఉండి దాన్ని కాంట్రిబ్యూట్ చేసిరు కాబట్టి అక్కడ పదవులు అనుభవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవడైతే పార్టీలో పనిచేస్తారో ఆనికిస్తారు తప్ప బీజేపీలో పోయినానో, కాంగ్రెస్ లో పోయినానో, టీఆర్ఎస్ లో పోయినానో రాగానే ఇక్కడ సీట్లు ఇవ్వడానికి అది కాదు కదా. ఆ పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. ఓకేనా, ఫైనల్ గా మీరు కలిసి పని చేద్దాం అనుకుంటా ఉన్నారా? 100% విడివిడిగానా? 100% కలిసే ప్రయత్నం చేసిరా? మరి 100% అన్న ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మనం కలిసి పని చేసే అని చెప్పేసి ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిన మీడియాల ద్వారా చెప్పుకుంటారు తప్ప ప్రత్యక్షంగా కూర్చున్న సందర్భాలు ఏం లేవు. ఆయన మాల పేరెత్తనే ఏరుతుందో లేదో, మరి ఎందుకు వెళ్ళే ప్రయత్నం? ఆయన మాల అని పేరెత్తనే ఇట్లా శివం అవుతుంది ఇప్పుడు. ఓకే, నిన్న అరుణోదయ విమలక్క, అరుణోదయ వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక పాట చేస్తే కూడా సింగర్ అనిత పాట పాడుతుంటే, అరుణోదయ అనిత పాట పాడుతుంటే మాల పేరు ఉంది, అసలు పేరు ఎత్తొద్దా అంటాడు. అంటే వాళ్ళు మాల మీద కలిసి పగచ్చినట్టు ఎందుకు చేసుకుంటారు? మరి మేమెందుకు చేసినాం, ఆయన చేసిండు. పావు కనిపించినా వదిలిపెట్టరు, కానీ మాలవాడు కనిపిస్తే సంపూర్ణ. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే రాజకీయంగా మా వాళ్ళు తక్కువ అయిపోయారు, అటు జనాభా పరంగా ఉన్నాం మేము, కానీ రాజకీయంగా దూరం ఉన్నాం, అటు విద్య పరంగా దూరం ఉన్నాం, ఉద్యోగ పరంగా దూరం ఉన్నాం, మాకు నష్టం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ కోరుకుంటా ఉన్నాం అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి అంతా వాళ్ళే ఊరు కానీ సగం పడ వాళ్ళే ఊరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు చేసింది మాదిగలే కదా. మాలో ఓన్లీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బట్టి ఒక్కడే చేసింది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్న సాంస్కృతిక శాఖ చైర్మన్ కూడా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు కదా. ఇప్పుడు వినేలాక ఒక్కతే కదా ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ లో వీళ్ళ కాంట్రిబ్యూట్ ఉంది కాబట్టి వీళ్ళు పదవులు అనుభవిస్తే మొత్తం మాలలోకి ఇస్తారంటే అందులో ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారో వానికి ఉద్యోగం ఇస్తారు తప్ప, వానికి పదవి ఇస్తారు తప్ప, నువ్వు సేవ చేయడానికి డైరెక్ట్ తీసుకొచ్చి ఇల్లు ఇస్తారా? ఓకేనా, ఫైనల్ గా మాలల పైన కూడా కొన్ని పాటలు పాడినట్టగా ఆ ఒక పాట ఖచ్చితంగా తప్పకుండా. ఫిబ్రవరి 9 తారీఖు రోజు కూడా నిర్మల్ జిల్లా బైంసాలో రాజ్యాంగ రక్షణ సభ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి ఎట్లయితే బహిరంగ సభ పెట్టినామో అక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలను మొత్తం కదిలి రావాలని తెలియజేస్తూ, నడవరమాల నడుముగట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పౌరుకు నువ్వు సిద్ధమవ్వగా నడవరమాల నడుముగట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నరంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోచిగా నిలబెడితే సిగ్గు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా నిజమేందో విప్పి చెప్పి నిప్పు రవ్వలై లేస్తూ నడవరమాల నడుముగట్టరమాల లేవరమాల నిద్దుర లేవరమాల కారం చెడు చుండూరుల కత్తులకెదురు తిరిగి కమ్మకాపు మదం అనిచి హక్కులు సాధించినం పీష్వాలను తెగ నరికిన మారు సైన్య వీరులం జగతిలోన పేరొందిన నీతి గల్ల మాలలం వేల ఏండ్ల తలరాతలు మార్చిన మహనీయుల చూపుడేలు బాటలోనే ఏకమయ్యి సాగనీకే నడవరమాల నడుముగట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల మనువాదుల సంకనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే రాజ్యాంగపు ఫలాలన్నీ అందిన కాడికి మెక్కి తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే చూస్తూ ఊరుకుందామా తిరగబడి లేద్దామా రాజ్యాంగపు రక్షణకై ఏకమయ్యి సాగుదామా నడవరమాల నడుముగట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల. ఓకేనా, సూపర్ అన్న. ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 9న మీరు మీటింగ్ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా అదే రోజు ఎందుకు డిసైడ్ అయ్యారు? ఫిబ్రవరి 9కి అందరు నిర్ణయించారు కాబట్టి ఆ నిర్ణయించిన డేట్కి మేము ఫిబ్రవరి 7న 1,00,000 డబ్బులు 1000 గొంతులు కార్యక్రమం పెట్టారు కాబట్టి దీనికి పోటీ అక్కడ పెడుతున్నారు. దానికి పోటీ పెట్టాలంటే మేము 7 తారీఖే పెడుతుంటే కానీ 9 తారీఖు ఎందుకు పెడుతుంటే ఇక్కడ జరిగినాక ఏం అంశాలు మాట్లాడనో చూడండి. అంటే వాళ్ళకి మేము పెట్టనీకి ఏమైనా పోటీదారులవా అని, వాళ్ళ మీద ఏమైనా యుద్ధం చేయడానికి ఏమైనా పోటీదారులవా? ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి రాజ్యాంగం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది, మాకు స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకుంటారు, మా అభిప్రాయాన్ని మేము చెప్పుకుంటాం. నిర్ణయించాల్సింది
ప్రభుత్వాలు ఇక్కడ ఓకే నిర్ణయించాల్సింది కేవలం ప్రభుత్వాలు మాత్రమే. పాలకులు ప్రభుత్వాలు నిర్ణయించిన అంశాన్ని రెండు కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఆట చూస్తున్నాయి అంతే. ఓకే ఫైనల్ గా వర్గీకరణ అవుతుంది అంటారా కాదంటారా తెలంగాణలో? వర్గీకరణ తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా పార్లమెంటు చట్టం చేస్తే తప్ప వర్గీకరణ కాదు. కానీ తెలంగాణలో చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా. ప్రభుత్వం చేసిన కోర్టు కొట్టేస్తుంది కానీ సైంటిఫిక్ డాటా లేకుండా, సైంటిఫిక్ టెంపరేచర్ అంటే కులగణన లేకుండా కోర్టుకు మీరు పోతారు అంటే ఎవరో ఒకరు దాని మీద మేము పోవాల్సిన పనే ఉంది. మేము పోవాల్సిన పనే, మాకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పోతాం, తప్పకుండా పోతాం. ఓకే 100% పోతాం. మొత్తం మీద కోర్టులో కొట్టేస్తా అని చెప్పేసి కోర్టులు 100% కొట్టేస్తారు కన్నా. ఓకే రాష్ట్రాలకు అధికారం లేదని భారత రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్పేది కాదు కదా. అవునవును. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనప్పటికీ మాదిగల మధ్య ఈ ఘర్షణను తగ్గించే సభలు పెడితే మంచిగా ఉంటుందని ఖచ్చితంగా తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.